గుండెలకు గుండాకు రాస్తే నడదమ్మా దేవశిల బిడ్డ
అది వాళ్ళకి చిన్నోడు ఏమనుకుంటున్నారు చిల్లర పైసలు నేర్చుకుంటున్నారు దొంగ మేము తీసుకుంటాం మరి అవి ఆడు ఉన్నాయి అవి లోటు మేము తీసుకుంటాం గారంటీ మన వచ్చారు 10 మార్కులు వస్తాయి వాళ్ళతో పని అనగాంతి అవేది సంఖ్యలో ఓసి పెట్టినా పుట్టగడ్డి కింద చూడాలి అందువల్ల చూడాలి చూడాలి బాబు ఇవ్వాలి అందులో పెట్టుకోపో అలా కొట్టాలి కరెంట్ బిల్లు ఏం కట్టిన
నూనె మహేంద్ర వెళ్ళిపోయింది దీని గట్టి ఇంకా గట్టిపోయినాయి దానికి అర్థగిట్లే నువ్వు దానికి ఇచ్చేయాలి ఒక బస్ వచ్చింది ఫుల్ మంది ఉన్నారు ఆయన అడ్డకి వచ్చినాక మళ్ళీ అంటే ఎవరైనా మరి చిన్న పిల్లలు ఉన్నారు నిలబడు నేను ఆడికి నిలబడచ్చు ఏదాడ లేదు ఇక్కడ పెడితే మంచిగా ఉంటుంది రైతు ఇక్కడ తీసుకెళ్తే కాదు స్టార్టింగ్ అయిపోతే మళ్ళీ ఇప్పుడే మళ్ళీ రేపు వాడికి ఏమినా మరి వాడికి ఏడవదా వాడికి తీసుకుంటే వాళ్ళని పోతారు గుడ్డి బోనాల కోసే బియ్యం మళ్ళీ జరుగుతుందండి కానించండి ఇప్పటి కాంటాడి ఇక్కడ నూనె పర్వాలేదు
ఏంటట కాదు పట్టుకున్నానా ఇట్లా ఇప్పుడు అగ్గి అగ్గి ఉండాలి అగ్గి ఉండవు అక్కడ ఉండేవా గోడకెళ్ళి మళ్ళీ గుంజుకోవచ్చు గోడకెళ్ళి మళ్ళీ గుంజుకోవచ్చు
Hello,
ఉంది ఉంది ఈ చిన్న అందదా ఇంకొన్ని బాగా పెద్ద ఉంది మరి ఇంకా ఒక 15 నిమిషాలు
కొరల
Ahora
Gracias.
అది పిండి పెద్దగా పొద్దుపడేదా పిల్లాడు శివదేవి కళ్యాణపురి పట్టణం నుంచి తాతలు తెలంగాణరాజు దోలిచ్చారు తనకలేస్తే హైలాగోని ఆడ అన్నుడు కాదు నా గొడ్డు గోదా పిల్లల మేకలు తనకలేస్తే కొమరావెల్లి ఆడ తనకలేస్తే ఆడ తనకలేస్తే డైరెక్ట్ మోయినకుంట ఆడ తనకలేస్తే ఇక్కడ మన ఏది పూడూరు లోపల ఇనసారపు మన ఏది నరసోరం ఇంటికాడ అన్నవారు రాజులు ఎవరో తక్కువ పడితే జాడని తాడు బెత్తని మిగిలిదంటే మొక్కలు గుద్దులతో మోసే పొట్టుతో వెనక పిడారి పద్ద కడకరమ్మ చంద్రుడు కాదు కొంత ఎవరైతే తప్ప చెప్తారో వాడిని కాదు అయ్యగాది అద్దెపత్ర గంగవాది గుండు కొట్టాంబరి మాదిగలు లబ్బుదాట పిల్ల ముల్లే తల్లి ముల్లే ఒకటద్దు కట్ట ఇలకట్ట పోషమ్మ కొడుకమ్మ పటేలు పటేలు ఉక్కరి పెద్దగొల్ల పెద్దగౌడు అలా రెండు ఎందుకు రేపటి పంచాయతీ కళ్ళు బాగా అవుతుంది ఇంకో బుక్ ఎక్కువ పెద్దగౌడు బయలులోంది మన అద్దోడు అడ్డదాకుడు కమ్మరం చీలగొలుసు అదే కుక్క సుట్టు తీసుకెళ్తాను అయ్యగారిని అంచపత్ర ఏ జాతికి ఆ జాతికి ఒకటి పోషమ్మ ఒకటి పోలకమ్మ ఒకటి మాలకమ్మ ఒకటి మైసమ్మ ఒకటి చిన్నమ్మలు ఒకటి పెద్దమ్మలు చిన్నమ్మలు పెద్దమ్మలు ఉంటారా అరే తీసుకుపోయి అలాగే నాటి కాపు వెంకటరెడ్డి అనున బొమ్మరెడ్డి మిలువుల కిట్టరెడ్డి కాపే కట్టపూడి కాపే చుట్టపోదు కాపు లేని ఊరు కల్లాలో కూడా కాపు వచ్చిన వాళ్ళ మట్టిన పొలం ముందు మంట మాటలు వచ్చిన పుట్టుడు వచ్చిన పుట్టడితో పుర జల్లు రాజుండు అచ్చగారికి బుచ్చగానికి అజేసికి పనిచేసి జోగి సన్నాసికి పెట్టంగా మిగిలిన రాశివంతుల కుటుంబ బతుకంగా ఇంకేదే మల్లికార్జును గుళ్ళు కట్టించినప్పుడు వాళ్ళకి సంద రాసిరట గుళ్ళకు అప్పటి కాపులు కళ్ళ చెక్కేయలేదు గాడి పొడవాటి కోసేయలేదు మన ఏది గడ్డి తిరిగిపోయలేదు మిషన్లు వచ్చినాయి ముగ్గురికే తిప్పినాయి అది ముగ్గురికే పోతున్నాయి ఆరవేస్తారు ఇక పొద్దుగాల 10 ఎకరాలు ఉండని సాయంత్రం చూసే వరకు మొత్తం కథ అవుతుంది ఏం లేకుండా ఎందుకంటే కళ్ళని లేస్తుందంటే వారం 10 రోజులు పని ఉండు ఒక్క 2 ఎకరాలు కోసడానికి ఎంత ఇబ్బంది ఇబ్బంది ఉందా ఆ బాధ ఉందా అందుకోరానికే ఇగో అర్థం లేని పని ఎందుకంటే సుఖానికి వచ్చింది పానం మంచిగా కొంత చెప్పు పొద్దు పోతుంది బర్కతి 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 రెండు 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 మూడు 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 4 40 పైసలుగా
కూర్చోడా ఏం కొడుతున్నావురా మిగిలిన ముట్టారిని అవ్వబోతుందా వచ్చు కదా మరి ఇక్కడికి రాత్రి ఎంత అయిందా రాత్రి ఎంత అయింది 9 అవుతుంది. 9 అయిపోయింది. దోమలు కూర్చునే తెలియదా నేను మళ్ళీ 2 పోసి 3 పోసి 4 పోసి 40 అంటే 36 పిల్లం కొడుతుందని అడుగుతున్నాడు. అరే ఇది ఎక్కడిది? అరే సిరిసులు అక్కడ మా అప్పుడు సీట్ కూడా కొడుతుంది అంటే ఏది మన 5 మూటల లెక్క అవుతుంది. ఇక మాగిన సంక్రాంతి పడున్నాడు ఆయన బిడ్డ తీసుకొని వస్తాడు. ఇక రాకరాకాలు కొత్తగా వస్తాడు. ఆ కొత్తగా వచ్చే వరకు మాగి తినవా అత్త పొద్దున 9 కాగానే 10 చిన్న పోయి పడుతుంది. ఇక అల్లుడ జాకెట్ చూసాక ఇంటికి తాళం ఉంటది. ఇక బస్తాలకు ఇంటికి 4 సార్లు తిరుగుతాడు. ఇవాళ 4 సార్లు తాగుతాడు. పొద్దున పూలు లేపాయ కుమ్ము లేపాయ ఇక దీపాంతో మొహం కూతుకొస్తుంది. ఆ గిట్ట కూడా ఇంటికి వచ్చే వరకు అల్లుడు కనబడతాడు. అయ్యో ఎప్పుడు వచ్చినా నేను పొద్దుగా 9:30కి వచ్చినాడు. నేను 9కి పోతే 9:30కి అయితే పాపం పొద్దున తుపాసం ఉండాలి. చిట్ట పోతుంది సిలిండర్ అలా పెడుతుంది. ఈ చిట్ట వేరు ఇస్తే సిలిండర్ పెడుతుంది. ఇక సిలిండర్ పెట్టి ఉడికించి బిడ్డలు ఎత్తిపోయి బుగ్గలు చేసినా గానీ అల్లునంత ప్రేమ సుఖంగా ఉండదట. ఇంకా కూరంత టేస్ట్ ఎక్కువ ఉండదట. అయితే 4 కోడిగుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్ పోసి చీరపల్లి వాళ్ళు అన్నది అన్నది పెట్టి అల్లుడు ముంగర పెడతాడు. కొద్దిగా దుంపసం ఉన్నోడే ఆకలి పడతో ఉన్నోడే మొత్తం 4 బుక్కలు పెడతాడు. ఇక 4 బుక్కలు పెట్టాక అత్త ఏం చేస్తుంది కొల్లపై పక్క పొడి వెళ్ళినప్పుడు పోయి పిల్ల మా అల్లుడు రాక సోడు బియ్యం అయితే మెతుకు లేకుండా తిన్నాడు. మా గింత తిండిపోతాడు. నా బిడ్డలు ఏం చేస్తాడు తీరి కట్టవద్దా తినిపోయేటట్టు అల్లుని పేరు చెప్తాడు. 2 నెలలే ఆరం కట్టుకోవాలి. ఇగేస్తాం మళ్ళా 2 నెలలు అయిపోయింది. ఖచ్చితంగా మొదలు అయితే 2-3 నెలలకు వస్తుంది. ఇప్పటికీ దేవునికి ఇప్పుడు బలం వచ్చింది. అరే ఇది పక్కకెట్టు చెప్తాను పెద్ద మా పెట్టు. చందు నువ్వు ఆగు జరుగు అంటే ఆ శుభ్రవాడు బయటకు రాడు ఇప్పుడు వస్తా కొట్టాలి. అదే బొత్తు బొత్తు అదే వస్తు దేవుని దగ్గర మన దేవుడి కట్టి చూస్తుంది పండుగలు చెప్తాను. ఎక్కడ ఒక్కనాడు అయితే మంగళవారం నాడు 4 వద్దులు అయితే వేస్తానన్నాడు. ఆడిబిడ్డ కదా బట్టలు పెట్టి ఓడిపోయి పోసినట్టుగా మాకు సమానం పెట్టి బట్టలు పెట్టి 5 కిలో బండారు పోసి సాగలుంటారు. అదే వస్తు ఆడికి అడుగుపడా ఏ మళ్ళా గారికి అబ్బాయి పాపపు చేతు ఇది పుణ్యపు చేతు. ఎట్లా అంటే ఇది అప్పటిగా అప్పు తీసుకున్న ముందుంటది. ఇది గవర్ ఉంటుంది అప్పు తీసుకున్నప్పుడు. ఇక అప్పు అడగచ్చినప్పుడు ఇట్లా చూపిస్తుంది.
ఇది పాపం చేతు అది కాకపోతే దబ్బన పావు దాకడ ఆ దబ్బన ఆఫ్ అయింది అనుకో ఇక నక్షత్రం నడక భగవంతుడు చూపు ఒంటి కొద్ది బొక్క పడతాడు ఇంటి దీపంతో నడైపోతాడు ఇక మొత్తం కోడి పట్టి పాకలు ఆడతాడు ఇక అసలు వారికి దబ్బన దేవుళ్ళ పిల్లం అయితే అయ్యో ఇలా బొట్టెక్కులు ఆగినట్టు మూడ కొడుకేవాళ్ళ అంటే మళ్ళీ మంచి ఉండదు అని చెప్పి పల్లెంలో పెట్టి ఆ ముంగల పెట్టి అన్నం తిని పెద్ద మంచిగా ఉంటుంది ఇక నా సొంటి నీ చిరుమూడు రాడు ఏం చేస్తుంది అంటే తలపాడు వాళ్ళ పనిచేసే సొంతం ఏదో తాగచ్చింది చూడు మళ్ళా నవ్వుకి వెళ్ళి కోపడికి వచ్చాడు ఇప్పుడు ఇక తాగచ్చింది చూడు పని తగ్గిందట చిరుమూడు రాడు కూడా పొలగాలని పొల నీళ్ళు వస్తుందా పొలగాని మాట్లాడుకుంటాడు తాగిన మైకాలు ఇది నన్ను అంటుంది గిదగి దొరుకుతాడు మరి పందిరి పడుతుంది కూడా ఇస్తాడు ఇక ఇది ఆగే ఇల్లాగా అవుతుంది దొరకబడుతుంది ఇది మొదలు పడుతుంది ఇక గిఫ్ట్కి గుర్తు పెడుతుంది కొట్టులు కొడుతుంది కోదలు కొడుతుంది చేసుకున్న పిల్లలు కొడుతుంది కన్న తల్లి కొడుతుంది ఇది పాపం చేతే ఇది చలికాలం గాని ఎండాకాలం గాని ఈదర ముసులు పెట్టదు పుడు పుడులో చలి పెట్టదు పొద్దుగాల 5 గంటకే తాళం చెప్తుంది 4 గంటల నుంచి 7 గంటల దాకా పుణ్యాత్రాలు విషయం మంచిది కొట్టు పెడుతుంది సరే అదేంటి అయ్యగారి అంచపత్ర సంగమేది కొండ పోతారా ఒక్కో చేతిలో కొట్టామని 10 రోజు చేతిలో లేచి పచ్చో ఎందుకురా అయితే ముందే అయితే అంటాడు పెట్టుడా ఏదో కంకురం కట్టి పొట్టు పెట్టు అత్తగంటే పొట్టు పెట్టుకోవటం నాటు దీనికి అంతే పొట్టోడా పొట్టైతే కంకురైనా రొట్టైతే నిలబడితే నిలబెట్టే అరే బనిగా నీ బొమ్మలు పడుకోపో ఏదిరా ఇట్లా పెట్టద్దా కొంచెం బాగుంది ఎందుకురా కొచ్చా పెడితే మరి అర్థం పెడితే మొత్తం అలకా ఉంటాయని కొచ్చా పెడుతున్నాం కదా బండి వేసుకురా అది ఇంటికి నా బయట వేస్తున్నావు అరే పొచ్చోడా ఇక ఎవరు పెట్టినా పెట్టుకున్నా ఉబ్బలోకి పెట్టి మల్లన దేవుడు అడిగిపోయింటాయి అది అంటే పెట్టకపోతే అడిగిపోతాడు ఇక మీరు పెట్టుకున్నా ఎవరు చెప్పకూడదు ఇక కొంచెం పెట్టు పెడతాడు పెద్ద పిల్ల తిరుమలమ్మ నడిపి పిల్ల నాగులమ్మ చిన్న పిల్ల సీతలమ్మరో తొందరగా నేరవేసిన తందాన కళ్ళకు నేరవేనరో తొందర ఒక్క బుంగ అక్కడైనా ఒక్క బుంగ ఎత్తుకున్నా ఇంటికైతే నేనే వచ్చిన తందాన అయితే ఇంటికి వచ్చిన తందాన చిన్న పిల్ల ఐదు కట్టే దాని ఒక్క తన్ను తల్లి నడిపి పిల్ల ఐదు కట్టే దాని ఒక్క కుట్టుకుంటే ఇంట్లోకైతే నేనేనరో తందాన చిన్న పిల్లలు సీతలమ్మరా తందాన దానికొచ్చినట్టు ఉన్న పొంగడి కళ్ళు ఆయనము తందాన ఇల్లు మొత్తం దాగినట్టారు తందాన చెప్పు చేత కాగబట్టే చిది చేత కాగబట్టే పొల్లు పొల్లు నన్ను వచ్చారు తందాన నాకు బాగా కోపం వచ్చిన తందాన నాకు బాగా కోపం వచ్చి ఇప్పుడు బండ్లు మనకి
ఎంత ఓడి పెట్టి గీత గీత ఒరిసిగితే రెండు గల్లు నేను వచ్చినో తందానా ఇక నా కాలు ముగ్గు వస్తుంది ఏం చేసినరా కాదు వీళ్ళు అర్థాలు కూడా అదే పని చేస్తున్నావు చేస్తున్నా కానీ అదే పని చెల్లె చెప్పుతునుక తల్లి కోడి కాదు తల్లి దయ్యం కొత్త ఉంది కొత్త ఉంది మనగోనగా మీరు ఎక్కడ చెప్తారు మళ్ళీ కళ్ళ నేను తతంత చెప్తా ఏది అందదాకా చెప్తా అందదాత అందరా కథనా ఐదు మంది పోదా ఎక్కడ ఏం లేదు ఎక్కడ చెప్తారే కథ అంటే 5,000 కథ చెప్తా నల్ల నీళ్ళు చెప్తా నల్ల నీళ్ళు మళ్ళీ ఉందా ఎక్కడ చెప్తారు మరి మీ వరకు నేను కథ చెప్తానని పులుడు పాత కాంపౌండ్ కదా మది కింద చేసి సూత్రం చేసిరు ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ పెట్టి దళ్ళలేసి బల్లలే దళలు కాదు అదే ఇక మామూలు తప్పు చేసినామన్నా తప్పుడా అయ్యాన్ని ఇక మా పొద్దున్ని తప్పు చేసినామన్నా ఇక వాళ్ళు తప్పు చేసి వచ్చినాక నేను చిత్తల్లో గదే కట్టుకున్నా ఏంటిరా గాడిద కట్టుకుంటే ఎక్కడ కట్టుకున్నావు చిత్తల్లాకనే ఇక్కడలాగా తొగల వద్దరు పదేలు పిల్లకి పాలు ఇక్కడలాగా ఎట్లా అర్థమైంది అనమాట ఇక దొద్దరు కట్టుకొని దల్లెక్కిన నల్లగానే బల్ల బల్లనే దల్లెక్కి అయ్యారి అని అయ్యాను అయ్యారి హరియాలి అన్నవా అందరూ ఆశించిన ఒక్కరు తొట్టు మీరే కావాలి మేమే రవ్వాలంటారు అంతేలా పెట్టు ఇక మీకు పెట్టి ఎరగల కాలం ఏంటి అంతే రాపోరు అందరు ఉమ్మంటావా అయ్యా ఉమ్మంటావా మటగోళ్ళు మనకు పెడతారు ఊరవెల్లి మల్లన్న కొండీరన్న తిరుపతికన్న అలివేరు మంగమ్మ పాతల్లా గంగమ్మ టీకొండ మైసమ్మ మేడల ముద్దమ్మక్క ముద్దులు ఊరవే సిన్ని మేడారము శ్రీకాళ దిగట్టు అది మేడారము వంశాల దిగట్టు ఎవరవాడ రాజమ్మ తిరుపతి పోజమ్మ తిరుపతికన్న అలివేలి మంగమ్మ పాతల్లా గంగమ్మ కొత్త కొండీరన్న కొత్తగొండీరన్న కూరవెల్లి మల్లన్న కొత్తగుత మల్లన్న ఎవలాడ రాజన్న జలపాతి కోసన్న ఇంటి వాళ్ళకైతే ఈత కొయ్య ఉన్నావు బయటి వాళ్ళకైతే బంక బెల్ల ఉన్నావు నివ్వరవరి మామరే నీరే పోయరాజు మాటలు నమ్మకుంటానంటే నువ్వు ఒక్క ముచ్చటున్నది మన రంగా ఇంటావా శేషకర్యాలో నా నువ్వైనా పుట్టినావు వంశకర్యాలో నా నువ్వైనా పుట్టినావు తనరే కాదండి పూలమోనితో పాటి నీకు వారి రాదు బయట వానితో పాటి బాగానే ఉంటాయి బయట వారితో పాటి బాగానే ఉంటాది అత్తరాము ఎంబటల్లా పొద్దు పచ్చనగా చెత్తల్లా నువ్వు ఎల్లి పొంగ బిడ్డారా బుర్రు అన్నది బిడ్డ 20 కాలని బిడ్డ జన్ను అన్నది బిడ్డ ఆమాస కోతీరు పున్నాని కోతీరు 20 దొక్కలో బాల కల్కల్పు అంటది 20
లోపాల కరకరకు అంటాది కోయరాజు మాటాను నిజమైతే రోరి నిజమాను బామ అబద్ధమైతేను అబద్ధమానవురా రోగాము పోవాలి అంటేను చిన్న కొత్తగాను పెద్ద కొత్తగాను నాయ పైస నాకద్దు చిన్న కొత్తగాను పెద్ద కొత్తగాను నాయ పైస నాకద్దు పచ్చేటి చీదులు నేను చెప్పుట బిడ్డ 65 కోడిగుడ్లు 35 నిమ్మకాయలు 3 ముద్దల పూల సారా 65 కోడిగుడ్లు 35 నిమ్మకాయలు 3 ముద్దల పూల సారా రక్తముకాయలే కోడి 2 కీలలుండాలి 7 తిర్రామామ ఎర్రాము గూరోరి 4 తిర్రామామ నల్లాము గూరోరి 10 తిర్రాము పక్క ముక్కు ఎత్తుకుంటే అవన్నీ ఎత్తుకుంటే పుసపూస వంగేది తీరైనా కావాలి పిసపీస చేసేది ఓసైనా కావాలి ఉడుకు పనమాట లోతాకు లోపాల పట్టు వస్తర బిడ్డ పట్టులో నాగాదు చిన్న కొత్త నాగద్దు పెద్ద కొత్త నాగద్దు 3 వందాలు నువ్వైనా పెట్టావు 3 వందాలు నువ్వైనా పెట్టావు 45 వేలు నువ్వైనా పెట్టావు ఏ సొమ్ములు పట్లోపల పెట్టావు వెయ్యి సొమ్ములు పట్టులోన పెట్టావు పట్టు వీధికెళ్ళి నువ్వు దాటి వచ్చేను అటు 3 నేను ముందుగడతో బిడ్డ నచ్చినొక్క దేశంపు నేను వెళ్ళిపోతా మంచి ఉంటే రోజు మళ్ళీ తిరిగి వస్తాను మంచి ఉంటేనైతే మళ్ళీ తిరిగి వస్తాను కొడుకు ఉడితేనైనా కొడుకు తోడు పెట్టాలి బిడ్డ ఉడితేనైనా పిల్ల వెళ్ళనియాలి మూలకైదు 500 పెయిన్ రోగం మోరడు బుక్కంటే 5,000 అంటే పెట్టండి కూడా పోదు కళ్ళెందుకే చూడు అత్తరోళ్ళకు 2 కిలోలు నల్లకోడి కాకపోతే రోగం పోదు పెయిన్ దయ్యం పోదు అదేలా చెట్టు ఎవరంటావా కోయలకి కళ్ళం కాడ ఏముంది మరి కళ్ళం కాడ అత్యుత్త పేరు వచ్చినావు పెట్టు ఎరగల కాలం ఎక్కడ వేరే ఉంది అక్కడనే పెడతాను అందరూ చెప్పిన అక్కడికే రబ్బరు అందరూ అయ్యో ఎట్టడట పోదాం ఇక మనకి ఎవలకు ఫస్ట్ కోయనికి ఎట్టాడు ఇక మనకు పెడతాడు అని చెప్పి కింది కొండ మీది కొండ రన్నయ్యా రాములు అందులోని కోడి పూసి చెల్లెలా భగవన్నారాయణ రాములు 33 పిల్లలు చేసి చెల్లెలా భగవన్నారాయణ రాములు పంచరంగుల పిల్లలు పుట్టి చెల్లెలా భగవన్నారాయణ రాములు పంచరంగుల పిల్లలు పుట్టి చెల్లెలా భగవన్నారాయణ రాములు ఉత్తరేజి పంట వండు రన్నయ్య భగవన్నారాయణ రాములు ముప్పగారి అప్పు లేరు రన్నయ్య భగవన్నారాయణ రాములు పంట నీళ్ళు ఆగలవాడే కాపుల కర్ర కంటే కుంట తెగితే పంట పడుతుంది ఇక కుమ్మరిలో కుంట తెగితే పుమ్మటి దొరుకుతుంది ఆ పుమ్మటి తీసుకొచ్చి మంచిగా పొట్ట చేసుకొని కుండలు చేసి ఆ కుప్ప కట్టి పెట్టరా అది రాలయా మరి అది అమ్ముకుంటే 10 రూపాయలు దొరుకుతాయి ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి ఒక్క కుండకి 500 తీసుకుంటే ఎక్కమ్మా ఎక్కడమ్మా ఏం కావాలి మరి కాలంగా కట్టారు అదేలా పెట్టాలి వచ్చినావు కాలంగా ఊళ్ళో కోవాలి కానీ అరే ఇక వాడు గురునాథ పెట్టాడు కోరెల్లి మల్లన్న చూడే కోరెల్లి మల్లన్న చూడే
చెల్లి పోతనే చెల్లి ఎవడాల పోతనే చెల్లి కొన్ని ఖర్చు పెట్టుకొని తిరుపతి పోతనే చెల్లి తిరుపతి కన్న కితడే కొడుకులు ఇచ్చే దేవుడు బిడ్డలే దేవుడు తల్లి తెచ్చింది చూడు సారుడు బియ్యే చెల్లి చారణ కొత్తనే చెల్లి తానం చేసే తన్ను లేరే ధర్మ చేసే తన్ను లేరే ఇంటేసి మందిర చెల్లి ధర్మ చేసే తన్ను లేరే కడుపు గాడులు ఉంటే కొత్త నీళ్ళు మీరు వేరు ఇప్పుడు ముంగ ఆరగించండి గురికిందికే ఈగిపోయి కొడుకు పుడితే కొరకపోదు బిడ్డ పుడితే పిల్ల బర్రే ధర్మం చేసే తండ్రి లేరే దేవుని నాలుగు వీకాచి కూరండి మళ్ళీ కొత్తకుండా ఇరవై తీసుకోవడం అన్ని దేవుడు అది కాదు సమాధి తిరిగేటి అయ్యో పెట్టు పెట్టగాని అక్కడికి రాబోరి అక్కడికి రమ్మంటావా అరే అయ్యా అలాగెట్టాడు పెట్టాడు మనం పోదామా నందావురా బొమ్మ నందావురా వీరబొమ్మ మాట నిందావురా నందావురా బొమ్మ నందావురా వీరబొమ్మ మాట నిందావురా ఊరుకు దేశాల తుంగ మడుగులు పదేడు కొడుకుట్ల పెట్టనయ్యా పొడవాడు చేశాన పత్తి చేతి కింద పందిక సొనంది ఉంటనయ్యా పొడవాడు చేశాన పత్తి చెట్టు కింద పందిక ఆనాటి మొగళ్ళు అంచుతోళ్ళు పెట్టి అందరూ అందరూ తిరిగిరయ్యా ఈనాటి మొగళ్ళు నిరుకులాగా పెరిగి ఇబ్బంది పడే కాలం వచ్చారయ్యా ఆనాడు ఆడల్లో ఆయన నూనెలు పెట్టి చెప్పడేసి కూడా వెచ్చిరయ్యా ఆనాటి ఆడల్లో ఆయన నూనెలు పెట్టి చెప్పడేసి కూడా వెచ్చిరయ్యా ఈనాటి ఆడలు చెట్టు కొబ్బరి పెట్టి చాడేసి కూడా కాదురయ్యా చర్యలు పుల్లలో చప్పటి సమరాలేసి గాలి కూతురా చేయడాలు అల్లిరయ్యా మొక్క ప్రేమతో జనవట్టి నాలుగు ఉన్న సౌరం చేతి గచ్చరయ్యా మాదుల బృందాలు మా సొట్టవంతులు మొత్త మీది మీరు మేము సహా బతులం అద్దకని వచ్చిర్రా ఏదో అర్థం అర్థం కళ్ళ వాచ కాడారు వచ్చినాం అంటే కాడ్కాడ ఏం దొరుకుతుంది కాడకడ కళ్ళు ముక్క అంటే అది పొట్ట గట్టి అయిపోయి అదే అంటుడు అయితే కానీ పొట్టగది వేరే కళ్ళ వేరే కాడ ఉంది అక్కనే పెట్టాను అందరికి అక్కనే పెట్టా అక్కడికి రాబోదు గటకిందికి ముత్యం పెడతారు అక్కడ పెద్దకాలం ఉందాడా నిన్ను ఇదే పెట్టుకుంటున్నావు పెద్దకాలం ఉందాడా అందరు వేరే కాలం అవురా పోదామా అటలు కళ్ళ లేచి మనం పోదామా అలవాటు ఆపేడు చదవరా దీవెనాలు ఓడి అల్లా ఇంటి కల్లా నా దీవెనాలు ఓడి అల్లా నా దీవెనాలు ఓడి అల్లా కడప కల్లా నా దీవెనాలు ఓడి అల్లా తోడు బియ్యం తల్లి ఓడి అల్లా కొట్టారు తల్లి ఓడి అల్లా సారేడు బియ్యం తల్లి ఓలి అల్లా పైసలు తల్లి ఓలి అల్లా
అది అది మలమ్మ ఒలియల్ల సందేరే దుబాయ్ మేరే ఒలియల్ల ఈగలు తొందరగా ఉంది ఒలియల్ల తొట్టె దోవల్ల దొడ్డు దోమకాలు ఉంటాయి ఎలా ఇక ఇంటి ముందర కూడా బుచ్చేవాడే బుచ్చేవాడతారు ఎవరంటో మీరు ఎవరే ఈ గంట పక్కి ఈ గుంట పక్కి నేను గుత్త పక్కి అంటే మనం గుత్తలు పట్టుకొస్తావా అదేలా ఇదో నా ఇక్కడ కట్ట మోపుతా ఇది ఎంపీ ఇక్కడ కట్ట ఏమి కనుకట మోపు ఏమైతే అది ఎవరికో నీకు నీకు కాదా నీకు పోతే నీ పెళ్ళానికి అవుతుంది కాకుండా కానీ ఇది వెచ్చేది కాదు పెద్ద గుంట పోయి రాంగరాబర్రి పట్టణ పెట్ట ఇది వెచ్చేది నువ్వు పెద్ద గుంట సాధన ఎక్కడికి వస్తున్నావు పోయి రాంగరాబర్రి పెడతా అయ్యా పెద్దవాయిపోయి అది 20 రకాలు మనం పెద్ద గుంట పోయి రాంగరామంటుడు మళ్ళీ వచ్చినాక వెళ్తున్నట ఇప్పుడు వస్తున్నట పోదావా మరి ఇప్పుడు ఎవరు వస్తుండ్రా ఎక్కడ ఉంటావు మరి అరే ఎంత దూరం కంటే కనుగురు మనవై కాదు మరి బయటకు దగ్గరలో గిందాలు దగ్గరలో గిందాలు మైకు మార్కెట్ మైక్ పెడతారు అక్కడ గుడల గిందాడు గిన్నె ఎదురాడు కట్టే పొడి వస్తుంది పక్కనే తిన్నది ఇదో పెద్ద రోజుగా కట్టేసిపోతా పొద్దు పెండ పెడుతుంది రేపు అనుకుంటే ఎప్పుడు పచ్చగా ఉంటది అక్కడ రావు ఇంకేమంటావు మన సంక్రాంతి పండుగ ఇక్కడ మొత్తం ఏం పట్టింది ఇగో వెంకటమ్మ వెంకటాల ఇద్దరుగా చర్చరు రెండు ముద్దలు
అదే అదే పచ్చిగడ్డి మీద పక్క వాడలేదు పచ్చిగడ్డి బదులు అని అన్నప్పుడు తౌని బాధ్యనాథు 12 పోతే బాధ్యను అని బాధ్యనాథు నీ సాధయానికి నేను ఖర్చు నేర్చుకుని నీ ఆయన వచ్చింది చెట్టు పెద్ద పెట్ట బాధ్యనే నువ్వు ఆనాడు పెట్టావు ఈ 6 నెలల పొద్దు ఆయన దగ్గరికి వచ్చిన బాధ్యని చేత ఇప్పుడు కానీ అదేలా పెట్టు ఏం పెట్టాను గుండె పుట్టుకుడా 3 వందల బాలతో మా చెల్లెకు కూడా ముచ్చట పెట్టినాడు ముట్టులేదు కానీ ఇలా ముట్టుడు వచ్చింది బాధ్యను కుమ్మనసం ఉంటే ఏమనుకుంటది ఏమంటుంది కుండలు బయట పడుతుంది గానాడు నా పెద్ద కొడుకు పురున్నాడు బాకెట్ కూర బాట తీసుకొచ్చి బాత్రూమ్ పెడితే బాకెట్ కూర తింటూ బాత్రూమ్ కూడా బాట తాగుతూ ఇలా ముట్టుకుని మంది చెప్పాను కాదు బాధ్యను మరి ఇలా ముట్టుడు రాదు నీ బాధ్యన మళ్ళీ దగ్గర దూరం కాదు బాధ్యను కాదయ్య గానాడు నేను నీ తాతయ్య ఎవరికి నిలపోతా బాధ్యను కాదు పటేల్ అది మొక్కి శిబిరి అయిందట ఇక కొత్త శిబిరి కట్టుకురమ్మన్నది ఇక పతాక ఊరు పెట్టి ఉండే ఇల్లు అని ఇక నేను పడాడే అంటే కచ్చరం అవుతుంది కచ్చరం లేసి ఇంటికి పోతాను మన బాధ్యత అదే తాడు తెస్తేనే ఏం తాడు బాధ్యను కాలకట్ట